సజ్జనులతో కానీ సత్పురుషులతో కానీ సాంగత్యం జీవితం ఎప్పుడూ ఆనందమయంగా ఉంటుంది. అదే దుష్టులతో సాంగత్యం ఎప్పుడూ దుఃఖంగా ఉంటుంది. ప్రపంచంలో నుంచి మనం పక్కకి వెళ్ళి సత్య మార్గంలో ఉన్న మనని లాగడానికి ప్రతి క్షణము ఇలాంటి వాళ్ళు మన చుట్టూరునే ఉంటారు. కానీ ఏది నా సాధనకి అనుకూలమైన మార్గం, ఏది కాదు అని మనకి మనమే విచారణ చేసుకోవాలి. ఒక్కసారి మాంసం తింటే, ఒక్కసారి మందు తాగితే, ఒక్కసారి వెల్లుల్లి తింటే మళ్ళా కబుర్లు చెప్తారు. వెల్లుల్లి హార్ట్‌కి మంచిది, శరీరానికి మంచిది. నువ్వు శరీరం, మనసు, బుద్ధి స్థితి దాటి ఆత్మని చేరుకునే మార్గంలో ఉన్న నీకు అవన్నీ చెడ్డవే. కానీ మనకు ఆ బలహీనత ఉన్నప్పుడు ఒక్కసారే కదా అంటాం. మనం చచ్చిపోవడానికి ఒక్క చుక్క విషం చాలు. ఒక్కసారి ఒక్క చుక్క తీసుకుని చూడండి ఏమవుతాము. మరి అలాగే మనం సత్య మార్గంలో ఉండే సత్యం వైపు పయనిస్తూ ఈ బలహీనత ఉన్న వాళ్ళ సాంగత్యం చేస్తే మనం కూడా బలహీనల లిస్టులోకి వెళ్ళిపోతాం. అందుకే మహాత్ములు మనకేం చెప్తారు అంటే, దుష్టులతో సాంగత్యం నీకు తగదు, సజ్జనులతో సాంగత్యం నువ్వు మంచి సత్య మార్గంలో ఉంటావు, సత్యానికి దగ్గరవుతావు, మోక్షం పొందే అర్హతని కూడా నువ్వు సంపాదించుకోగలవు. అందుకే సజ్జన సాంగత్యం, సత్పురుషుల సాంగత్యం ఎప్పుడూ గొప్పవే. దుష్టుల సాంగత్యం ఎప్పుడూ వినాశకరమే. దుష్టులతో సాంగత్యం ప్రపంచం వైపు తీసుకువెళ్తుంది, తర్వాత పాపాల వైపు తీసుకువెళ్తుంది, కర్మ మార్గంలో పడేస్తుంది. సజ్జనులతో సాంగత్యం సత్యం వైపు తీసుకువెళ్తుంది, సత్య మార్గంలో పయనింపచేస్తుంది. మరి కర్మలు దగ్ధం చేసే మార్గం, మోక్షం పొందే మార్గం. అందుకే ఎవరితో ఉండాలి, ఎవరిని వదులుకోవాలి, ఎవరిని పట్టుకోవాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిందే. మరి మన పురాణాలన్నీ ఎన్నో కథలు వ్యాస భగవానుడు మనకి రాసి చూపించాడు. ఈ సాంగత్యం పొందిన వాళ్ళు ఎలా ఉన్నారు దుష్టులతో, మరి కర్ణుని ఉదాహరణగా తీసుకోవచ్చు. మరి సజ్జనులతో సాంగత్యం అంటే రత్నాకరుడు వాల్మీకిగా మారిన ఉదాహరణ తీసుకుంటే, మనం ఎవరితో సాంగత్యం చేస్తే ఈ మార్గంలో ఉన్న మనం, సత్య మార్గంలో ఉన్న మనము ఎవరితో సాంగత్యం చేస్తే మోక్షానికి దగ్గరవుతాం,